See? Okay, proceed. Sir, can you hear me? Step back and stand up. Freeze! Run, move! Do not come on. ఒకడు అది 70 ఏళ్ల ముసలుడు ఎంబసీలో ఉన్న ఆర్మ్డ్ ఇండియన్ సోల్జర్స్. ఎనీ లీడ్స్? లోపలికొచ్చింది ఎవరు? మలేషియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్లోనే ఈ ఫేస్ లేదని చెప్తోంది. వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్. ఇండియాకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం, కానీ ఈ అటాక్ కి మలేషియన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనీష్, వీడియో పోస్ట్ చేయండి. జూమ్ ఇన్. వాడి నెక్ మీద టాటూ. ఎనీ రెఫరెన్సెస్ టు దాట్? I was coming to that. ఆ టాటూవే మనకున్న ఏకైక క్లూ, సింబల్ ఆఫ్ లవ్. ఆ లవ్ టాటూ గురించి ఇక్కడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అవర్ చీఫ్ మిస్టర్ మాలిక్ విల్ ఎక్స్ప్లెయిన్. లవ్ ఇది ఒక వ్యక్తి పేరు. ఎన్నో సంవత్సరాలకు ముందు కాశ్మీర్ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఒక పెద్ద కెమికల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ డీలర్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ 4 ఏళ్ల క్రితం మన ఏజెన్సీకి చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్ లవ్ ఉన్న చోటుని ట్రేస్ చేసి వాడిని వాడి కంపెనీని టోటల్ గా డిస్ట్రాయ్ చేసేసాడు. హూస్ దట్ ఏజెంట్? అవర్ ఏజెన్సీస్ బేస్డ్ అఖిల్ అండ్ వినోద్. ఈ అండర్ కవర్ మిషన్ లో అఖిల్ కి టెక్నికల్ సపోర్ట్ గా వెళ్ళింది మన ఏజెన్సీలోనే బెస్ట్ కంప్యూటర్ అనలిస్ట్ అండ్ ఆల్సో అఖిల్స్ వైఫ్ మీరా. లవ్ కంపెనీని అటాక్ చేసేటప్పుడు అఖిల్ మీరా అండర్ కవర్ వాడికి తెలిసిపోయింది. కవర్ బ్లూ అండ్ దే వర్ అటాక్డ్. మీరాని చంపేశారు. అఖిల్ ఇన్వెస్టిగేషన్ కి కావాలంటే తనని రప్పించలేమా? yes we can. ఇంకా ఏజెన్సీకి వర్క్ చేస్తున్నాడా? ఆయన పూర్తి కథని మీకు చెప్పలేదు. వాడి వైఫ్ చనిపోయిన తర్వాత వాడు ఇన్వెస్టిగేట్ చేసిన విధం ఫిజికల్ టార్చర్ అండ్ హార్డ్ కోర్ ట్రీట్మెంట్. వాడి మీద 12 హ్యూమన్ రైట్స్ కేసులు వచ్చాయి. ఏ రూల్స్ ని ఫాలో చేయకుండా రూత్లెస్ గా బిహేవ్ చేశాడు. మన ఏజెన్సీ సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ తర్వాత వాడిని ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం నో యూస్. నో 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 మిస్టర్ మనీష్, యు ఆర్ రాంగ్. లవ్ ని డైరెక్ట్ గా చూసింది ఇద్దరు మాత్రమే, అఖిల్ అండ్ మీరా. అండ్ సో అఖిల్ మస్ట్ బి నోయింగ్ మోర్ దెన్ వాట్ వి నో. సార్, కేస్ ఫైల్ మన దగ్గర ఉంది. ఇట్ హస్ ఆల్ ది డీటెయిల్స్. ఒక ట్రైనీ ఏజెంట్ చెప్పేది విని మీరు ఇలా మాట్లాడడం. మిస్టర్ మనీష్, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఇండియన్ ఎంబసీని అటాక్ చేశారంటే మన కంట్రీ మీద వార్ డిక్లేర్ చేయడంతో సమానం. మనకి అఖిల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మీరు వాడిని ఎలా వెతికి కనబడతారు?
ఐ యూ రియలీ ఆస్కింగ్ దిస్ మనీష్? మన ఎక్స్ ఏజెంట్ లొకేషన్ ఎవ్రీ 15 డేస్కి అప్డేట్ అవుతూ ఉంటుంది. అఖిల్ ఇప్పుడు నేపాల్, చండీగఢ్, గోవా నుంచి చివరిగా చెక్ ఇన్ అయింది ఇక్కడే. బాసు, ఓ 15 దెబ్బలు కొడతాడు, వాటిని ఎలాగైనా ఓచుకో. మొత్తం డబ్బంతా వాడి మీదే కడతారు. పెద్ద అమౌంట్, వదిలేకు. ఎందుకు వచ్చారు? ఎమర్జెన్సీ. నాతో ఏంటి ఎమర్జెన్సీ? మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్. ఇండియన్ కమాండోస్ 20 మంది చనిపోయారు. మీ టైం వేస్ట్ చేసుకుంటారు మాలిక్. నా లైఫ్ వేరు, అవసరాలు వేరు. మీరు చెప్పేది నా సమస్య కాదు. దీన్ని చూసి డిసైడ్ చేయి. సింబల్ ఆఫ్ లవ్. నీ వైఫ్ని చంపినవాడు లేదా ఆ కంపెనీ ఇంకా ఆపరేషన్లోనే ఉన్నారు.